చాలా పెద్దగా, అసలు కూర్చున్నది కూడా చాలా బాగా గుర్తుంది. ఇంత పెద్ద పళ్ళెంలో లడ్డూలు ఉన్నాయన్నమాట. సో ఎలా అంటే నన్ను మాట్లాడనివ్వట్లేదు. జితిన్ గారు వచ్చి అడుగుతున్నారు, ఎవరున్నారు, ఎవరు డివైన్ ఎనర్జీ వచ్చారు అలా అడుగుతూ ఉంటే నన్ను మాట్లాడనివ్వట్లేదు. నాకు తెలుస్తుంది. చాలా ట్రై చేశాను కానీ అక్కడ కూడా లడ్డూలు కావాలి అంటే జితిన్ గారు అంటున్నారు, నేను చాలా లడ్డూలు పెట్టాను, ఇప్పుడు మొన్న కూడా అడిగారు కదా, మా ఆవిడికి చెప్పి చేపిచ్చి పెట్టాను. ఇంకా డిఫరెంట్ గా ఏదో మోదకాలు లాగా అడుగున్నారు అనమాట. సో అవి చాలా లవ్ పెట్టాను. బీయింగ్స్ అండి వీళ్ళంతా. మనం అనుకుంటాం కానీ నిజం చాలా లవ్ బీయింగ్స్ దే ఆర్. నిజంగా నిజంగా అలా నవ్వుతూనే ఉన్నారు కానీ నన్ను మాట్లాడనివ్వట్లేదు. చాలా సేపు ఆడుకున్నారు. అక్కడ అంతా కూడా ఎంత ఎన్ని డివైన్ బీయింగ్స్ ఉన్నారంటే శివ పార్వతి పాదాలు కనిపిస్తున్నాయి ఇలా లోపలికి, గుమ్మం లోపలికి కాలు పెడుతున్నట్టు చాలా పెద్దగా ఉంది. సో దట్ వాస్ అమేజింగ్ అసలు. వినాయకుడు అయితే నా పక్కనే కూర్చొని అసలు ఒక ఎర్ర పంచతో చేతులు ఇలా పెట్టి తొండంతో అలా లడ్డు తీసుకొని తింటూ ఉంటే దట్ వాస్, అమ్మో, అలా చూసినప్పుడు నిజంగా చాలా 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 బాగుండేది. చాలా అంటే చాలా, ఒక్కొక్క మాట కూడా ఎంత బాగుండేది. హీలింగ్ ఇస్తే నాకు స్టొమక్ ఇంకా హ్యాండ్ లో హీలింగ్ ఇచ్చారు. సో నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా అంటే నాకు ఈ హ్యాండ్ పెయిన్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 11 to 12 13 years నుంచి ఉంది. మ్మ్. సో ఆ హీలింగ్ తర్వాత సడన్లీ నాకు మర్చిపోయి ఉంది, అవును ఈ హ్యాండ్ పెయిన్ ఉండేది కదా నాకు అని. సో ఇలా మిరాకిల్ అన్నమాట. మీరు డైరెక్ట్ తీసుకున్నారా లేకపోతే డైరెక్ట్, డైరెక్టే సరే డైరెక్ట్. నేను డైరెక్ట్ చాముండి సెషన్. అమ్మవారు ఫస్ట్ వచ్చారు. ఫస్ట్ తర్వాత గణపతి. చాముండేశ్వరి. ఫస్ట్ చాము చాముండేశ్వరి. మరి మీరు తీసుకునేటప్పుడు మీది మీకు అర్థం కాదు కదా, మీరు సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటారు కదా. ఆ, తెలుస్తుంది, నువ్వు కొంచెం కొంచెం తెలుస్తుంది. తర్వాత రికార్డింగ్ చూస్తుందిగా. ఓ, రికార్డింగ్ ఉంటుందా? ఫస్ట్ సెషన్ అయితే అస్సలు గుర్తులేదు రికార్డింగ్ చూసే వరకు. సెకండ్ సెషన్ లో వినాయకుడిది కొంచెం కొంచెం నాకు చూసినవి అవి కొంచెం కొంచెం గుర్తుంది. కానీ ఎక్కువ ఏం మాట్లాడాము అన్నది ఎక్కువ గుర్తులేదు. రికార్డింగ్ చూసిన తర్వాత ఓ అవును కదా ఇలా ఉంది, కానీ ఆ డివైన్ ఎనర్జీని చూసింది మాత్రం అసలు మర్చిపోలేము. అది కళ్ళల్లో అలా ఉండిపోతుంది. ఫస్ట్ సెషన్ మాత్రం అస్సలు గుర్తులేదు. మా ఏమంటారు, ఒక మంట మీద చాముండేశ్వరి అమ్మవారు కూర్చొని త్రిశూలం పట్టుకొని, ఇట్ వాస్ సో ఎనర్జెటిక్. నాకు 2 3 days వరకు ఎనర్జీ లేదు. ఇప్పుడే చెప్పారు కదా అమ్మవారు వచ్చారు చాలా ఎనర్జీ అని, అలా ఉండేది. అదే సెకండ్ సెషన్ అయినప్పుడు వినాయకుడు వచ్చినప్పుడు అంత ఎగ్జాస్ట్ అయిపోలేదు. ఇట్ వాజ్ ఓకే, నార్మల్ గా అనిపించింది. బట్ ఫస్ట్ సెషన్ మాత్రం చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఓకే. చాలా ఎనర్జీ అసలు. ఓకే. కానీ బాడీ మీద మనకి గ్రిప్ ఉండదు. ఎంతసేపు ఏది అనుకున్నా కదలలేము. ఆ చేతులు కాళ్ళు మనకి అనిపించినా కూడా మనం కంపుగా అయిపోతాయి. అది అలాగే ఉంటుంది. వెరీ మొత్తం నమ్నెస్ వస్తుంది, ఏం కాళ్ళు చేతులు మనం కదిలియలేం. అవును. టైం అంత పడుతుంది. వాళ్ళ కంట్రోల్లో ఉంటది అంతే, సార్ హ్యూమన్ చెప్పినట్టు. బీయింగ్స్ కంట్రోల్లో ఉంటుంది. ఆ ఆ రోజు ఏంటి ఏసీ వేయాలో ఫ్యాన్ వేయాలో అనుకుంటారు కానీ ఆవిడ చెప్పలేకపోతున్నారు పాపం. నిజం, బాడీ అమ్మవారు వచ్చినప్పుడు ఆ చాలా వేడి ఆ వేడిగా మంట, ఉంది. ఆ మంటకి. మంట, వేడి కొడుతుంది. సో నేను ఏసీ గాని ఫ్యాన్ గాని ఆన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ కావట్లేదు, నా చేతులు కదలట్లేదు. మనకేం కాన్షియస్ లో ఉన్నట్టే ఉంది కానీ కానీ నా ఉండదు. చేతులు ఉమ్. ఆ మాట వినట్లేదు. మీరు అలా ఎన్ని రోజులు ఉంటది. ప్రాక్టీస్ చేశారు లలిత గారు? ఏది? అదే ఈ క్రియా యోగా కానీ, ఆ, క్రియా సుషుమ్న క్రియ. సుషుమ్న క్రియ సుషుమ్న కానీ. క్రియ వచ్చి ఆల్మోస్ట్ 3 months చేశాను. ఓకే. 3 months తర్వాత నా ఫస్ట్ సెషన్. అంటే నేను మెడిటేషన్ అయితే రెగ్యులర్ గా ఫ్రమ్ పాస్ట్ 4 years నుంచి చేస్తున్నా. రెగ్యులర్ రోజు మెడిటేషన్ ఉంటది. 21 minutes అన్నట్టు ఉంటది అనమాట మెడిటేషన్. అంటే ఇదే మెడిటేషనా లేకపోతే వేరే? లేదు లేదు, వేరే మెడిటేషన్ చేసేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత క్రియాయోగది ఒక 11 minutes చేస్తా. రెగ్యులర్ నేను ఏదైతే మెడిటేషన్ చేసేదాన్ని అది ఒక 20 minutes 21 minutes చేస్తాను.